బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్లు, బుకీల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక బెట్టింగుల్లో డబ్బులు కోల్పోయి అప్పులు చేసి కుటుంబాలను చిన్న భిన్నం చేసుకోవద్దని సూచించారు. తమ బిడ్డలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని డీజీపీ సూచించారు. యువత, విద్యార్థులు దీనికి దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్ నిర్వహించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని వ్యవస్థీకృత నేరస్తులుగా పరిగణించి చర్యలు తీసుకుంటామన్నారు. బెట్టింగ్లు జరుగుతున్నట్టు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదని అయితే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే బెట్టింగ్ నిర్వహించే వారిని తగిన చర్యలు తీసుకుంటాం, అలాగే తల్లిదండ్రులు కూడా నిఘా ఉంచాలి తమ పిల్లలపై అని కూడా డీజీపీ హరీష్ కుమార్ చెప్పారు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుష్మా, ఐపీఎల్ ఏదైతే క్రికెట్ సంబంధించి సీజన్ అయితే స్టార్ట్ అయింది. అయితే ఈ బెట్టింగ్ రాయుళ్ళు అయితే దీనికి సంబంధించి రెచ్చిపోయేందుకు కూడా మరి సిద్ధంగా అవుతున్నట్లు ఇటు వారందరం కూడా అంచివేసి వారి మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు కూడా ఒక ప్రకటనలో అయితే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అయితే తెలిపారు. ఎవరైతే ఇటు బెట్టింగ్లకి పాల్పడతారో సో వారందరూ యొక్క డేటా అంతా కూడా నా దగ్గర ఉంది. సో ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి బెట్టింగ్లు నియంత్రణకు అయితే ఇటు పోలీస్ శాఖ కూడా పూర్తిగా సర్వత్రా దీనికి నిఘా పెట్టిందనేది క్లియర్గా తెలిసింది. అయితే ఏదైతే ఈ యొక్క బెట్టింగ్ సంబంధించి మొదటి నుంచి కూడా అంటే చాలామంది కూడా తమ జీవితాలను నాశనం చేసుకుంటూ కూడా మరి వస్తూ ఉన్నారు. చాలామంది ఆర్థికంగా ఇటు బెట్టింగుల్లో ఏదైతే బెట్టింగ్లు చేయడం వల్ల తమ అమౌంట్ని కోల్పోవడంతో ఇటు వివిధ అప్పులు చేసి రోడ్డు మీద పడిన పరిస్థితే కాకుండా అలాగే చాలామంది కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర పోలీస్ శాఖ కావచ్చు, దానికి సంబంధించి ఇటు ఈ క్రికెట్ బెట్టింగ్ సంబంధించి ఏదైతే ఉందో వీరందరూ కూడా రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. దీనిని ఈ నేపథ్యంలో ఇక బెట్టింగ్ రాయుళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా నియంత్రించేందుకు ఇటు పోలీస్ శాఖ సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రత్యేక ఒక నిఘా ఏదైతే ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు, అలాగే దీన్ని అణిచివేసేందుకు ఉక్కుపాదంతో అణిచివేసేందుకు డైరెక్ట్గా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరి రంగంలో దిగినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా మరి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు ఐపీఎల్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు ఆన్లైన్ బెట్టింగ్లు కావచ్చు, అలాగే ఆఫ్లైన్ బెట్టింగ్లు కూడా కావచ్చు, చాలామంది కూడా వీటికి పాల్పడుతూ వస్తుంటారు. దానికి సంబంధించి పూర్తిగా కట్టడి చేసేందుకు ఇటు పోలీస్ శాఖ అనేది మరి సర్వత్రా దానికి అణిచివేసేందుకు అయితే కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అయితే ఒక హెచ్చరిక అయితే నిన్న జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు తమ పిల్లలు ఎవరైతే తెలియకుండా ఈ బెట్టింగ్లకి పాల్పడుతూ ఉంటారో వీరందరి మీద కూడా ఒక ప్రత్యేక నిఘా అనేది కూడా ఇటు తమ తల్లిదండ్రులు కూడా పెట్టాలంటూ కూడా మరి వారి ఎవరైతే తల్లిదండ్రులందరూ కూడా మరి ఆ డీజీపీ అయితే సూచిస్తున్నారు. అలాగే ఇంతవరకు కూడా ఏదైతే బెట్టింగ్లకి గతంలో పాల్పడి అలాగే ఇటు ఆర్థికంగా ఎన్నో అప్పులకు ఇదైపోయి వారి యొక్క ట్రాప్లో చిక్కున్న వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా బాధితులు మరి ముందుకు వస్తే ఎవరైతే ఆ యొక్క కేసులను అయితే తీసుకొని పరిగణించి ఖచ్చితంగా ఎవరైతే వాటికి పాల్పడ్డారో వారందరూ కూడా శిక్షలు పడే విధంగా మరి చర్యలు తీసుకుంటాం, వారందరూ కూడా కేసులు మోపుతామంటూ కూడా మరి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అయితే ఇటు ఎవరైతే బెట్టింగ్ నిర్వహించే వారికే కాదు, అలాగే ఖచ్చితంగా ఇటు దాంట్లో పార్టిసిపేట్ చేసేవారు కావచ్చు, వారికి సహాయం చేసేవారు కావచ్చు, వీరిని కూడా ఖచ్చితంగా మేము వదలము, వీరిని కూడా వ్యవస్థీకృత నేరస్తులుగా పరిగణించి వివిధ సెక్షన్స్ కింద వారి మీద కేసులు నమోదించి శిక్ష కఠినంగా పడేలాగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఒక తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ ఐపీఎల్ సీజన్ సంబంధించి ఖచ్చితంగా దీన్ని నియంత్రించేందుకు అలాగే అది అణిచివేసేందుకు అయితే వీడు పోలీస్ శాఖలు అయితే మరి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మరి హరీష్ కుమార్ గుప్తా ఇటు ఏదైతే తాజాగా నిన్న తెలిపిన ఒక ప్రకటనలో ఈ యొక్క బెట్టింగ్ ఏదైతే క్రికెట్ బెట్టింగ్ సంబంధించి అయితే ఒక హెచ్చరిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఎక్కడైనా ఇటు ప్రత్యక్షంగా బెట్టింగ్ జరిగినా లేదంటే ఆన్లైన్ సంబంధించి కూడా బెట్టింగ్ జరుగుతున్నా కూడా దానికి ఇది వెంటనే ఇటు పోలీసుకి సమాచారం ఇస్తే ఖచ్చితంగా దాన్ని ఆపివేసి ఏదైతే దీనివల్ల చాలా జీవితాలు కూడా మరి నాశనం అవుతూ వస్తున్నాయి. కాబట్టి దీన్ని అణిచివేసేందుకు కూడా మరి ప్రజలు కూడా తమ వంతు సహాయం చేయాలంటూ కూడా విజ్ఞప్తి అయితే చేస్తున్నారు హరీష్ కుమార్ గుప్తా. సో ఎంటైర్ ఈ యొక్క బెట్టింగ్స్
సంబంధించి ఇటు ఉక్కుపాతం మోపేలా కూడా మరి చర్యలు చేపట్టేలాగా మరి పోలీస్ శాఖ అయితే ముందుకు వచ్చిందనే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఇది క్రికెట్ బెట్టింగ్ సంబంధించే కాకుండా ఈ తెలంగాణలో కూడా మరి వరుసగా చూసుకుంటూ వస్తున్నాం. ఏదైతే ఒక బెట్టింగ్స్ యాప్స్తో ఇటు ప్రమోషన్లు చేసిన వారు ఎవరైతే ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అలాగే సెలబ్రిటీస్ మీరు కూడా మరి కేసులు అయితే నమోదైనాయి. హైదరాబాద్లో పలు స్టేషన్లో ఇటు పంజాగుట్ట కావచ్చు, మియాపూర్ కావచ్చు, ఇటువంటి కేసుల్లో నమోదైనది కూడా మరి తెలుస్తుంది. వీరందరం కూడా మరి ఏదైతే ఈ బెట్టింగ్స్కి యాప్స్ ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ఉన్నాయో దాన్ని కూడా అణచివేసేందుకు ఇటు పోలీస్ శాఖలు అయితే దానికైతే మరి ముందుకు వెళ్తున్నాయి. దాన్ని ఎంత మొత్తాన్ని కూడా అణచివేసేందుకు. సో ఈ నేపథ్యంలోనే మరి క్రికెట్ బెట్టింగ్ కూడా చాలామంది కూడా జోరుగా అయితే ఇటు కోట్లలో అయితే బెట్టింగ్ జరుగుతున్నది. మరి గతంలో కూడా ఎన్నో వార్తలు వచ్చిన నేపథ్యం దీన్నంతా కూడా మరి కూకటి వీళ్ళతో పీకేసి విందుగా ఉక్కుపాతంతో అణచివేసేలాగైతే ఇటు రాష్ట్ర పోలీస్ శాఖ అయితే మరి సిద్ధమైంది. దానికి సంబంధించి ఈ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏదైతే ప్రకటనలు తెలిపారో ఈ యొక్క హెచ్చరికలు ఒక నిదర్శనం తెలుస్తుంది సుష్మా. సందర్భంగా బెట్టింగ్స్ ఎక్కువ అవుతాయనే నేపథ్యంలోనే ఈ ప్రకటన హరీష్ కుమార్ గుప్తా చేశారనుకోవచ్చా, లేదంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మనం తెలంగాణలో చూసుకుంటున్నాం, వాళ్ళపై చాలా మందిపై కేసులు నమోదవుతున్నాయి. అదే రకంగా ఆంధ్ర పోలీసులు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళపై కూడా? సుష్మా, ఇప్పటికైతే ఎవరైతే బాధితులుగా ఉన్నారో అలాగే చాలామంది కూడా ఇటు ఎందుకంటే ఇది ఒక సమాజానికి చెడుగా భావించి ఏదైతే కేసులు కొన్ని హైదరాబాద్లో నమోదైనాయో ఆ నేపథ్యంలో అయితే దాన్ని పరిగణించుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే యూట్యూబ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అక్కడ మనకు తెలిసిన విషయమే ఇటు సజ్జనార్ అత్యంత కీలకంగా తను ఏదైతే ఈ యొక్క బెట్టింగ్స్ సంబంధించి ఆర్టీసీ ఏదైతే సజ్జనార్ ఉన్నారో దీన్నైతే ఖచ్చితంగా అణచివేసేందుకు అయితే తన యొక్క మరి చొరవ చూపించారు కాబట్టి కేసులు అయితే అక్కడ నమోదు వచ్చినాయి. అలాగే సెలబ్రిటీ కావచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మనం అంతకుముందు ఎవరైతే ఇటు వార్తలన్నీ చాలా జోరు అందుకున్నాయి. ఎందుకంటే ఈ యొక్క బెట్టింగ్స్ సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ఎంతో ప్రమోషన్ చేశారు. దానివల్ల ఇటు ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయి అనేది సో అందరికీ తెలిసిన విషయం. అవన్నీ కూడా రోజు వార్తల్లో దినదినంగా అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు సజ్జనార్ చొరవ మేరకైతే కాస్త అయితే ఈ యొక్క బెట్టింగ్స్ అనేది ఉదాంతం అంతా మరి బయటికి రావడం, అలాగే తెలంగాణ పోలీసులంతా కూడా ఖచ్చితంగా దాన్ని అణచివేసేందుకు కూడా మరి కృషి చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే ఐపీఎల్ సీజన్ అనేది మరి 2 రోజుల క్రితం అయితే స్టార్ట్ అయింది. సో 2025కి సంబంధించి దీన్ని అయితే అరికట్టింది. ఎందుకంటే దీన్ని ఈ యొక్క ఐపీఎల్ సీజన్ అనేది క్రికెట్ అనేది ఏదైతే ఉందో ఇది వినోదంగానే పరిగణించాలి. ప్రజలందరూ కూడా వినోదాన్ని తీసుకోవాలి. అంతేగాని దీన్ని ఆసరా చేసుకుని చాలామంది కూడా బెట్టింగ్ రాయుళ్ళు మరి రెచ్చిపోతూ ఒక నిర్వహించే విధంగా ఇటు బుకీలు కావచ్చు వీళ్ళందరూ కూడా దాన్ని అదునుగా చూసుకొని ఎవరైతే తక్కువ అమౌంట్ పెట్టేస్తే ఎక్కువ అనేది లాభం వస్తుందని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తమ ముఠ ఎవరైతే ఉందో దాన్ని ఒక ట్రాప్లో తీసేసుకొని తర్వాత ₹1 పెడితే దానికి ₹10 లాభం వస్తుంది అనేది ఏదైతే ఇది చూపించే విధంగానే. సో వీరందరూ కూడా చాలామంది యువత కావచ్చు మరి దీనికి తక్కువ సమయం కావచ్చు, అలాగే తక్కువ అమౌంట్లోనే ఎక్కువ వస్తుందని ఒక ఆశతో మరి వారు ముందుకు వెళ్ళడం, యొక్క బెట్టింగ్లో మరి వాళ్ళు పాల్గొనడం, తర్వాత వారి యొక్క ఏదైతే ఉన్నాయో వారి దగ్గర ఉన్న అమౌంటే కాదు అలాగే అప్పులు చేసి కూడా అమౌంట్ అనేది మొత్తం కూడా పోగొట్టుకోవడంతో చివరికి రోడ్డు మీద పడడం, తర్వాత చాలామంది కూడా దానికి ఆత్మహత్యలు పాల్పడడం. సో ఇటువంటి ఘటనలు అనేది తరచు కూడా మనం చూస్తూ వచ్చామనేది తెలుస్తుంది. అయితే ఈ ఘటనల నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది ఇది ఒక వినోదంగానే మరి అందరూ కూడా పరిగణించాలి, వినోదం తీసుకోవాలి. అంతేగాని బెట్టింగ్లకి పాల్పడకూడదు అంటూ ఇటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏదైతే తెలిపారో ఇదంతా ఉదాంతం చూస్తే ఏదైతే ఇటు తెలంగాణలో నడుస్తున్న ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ఏదైతే అది నడుస్తుందో తాజాగా ఇప్పుడు ఐపీఎల్ సీజన్ క్రికెట్కి సంబంధించి బెట్టింగ్ నిర్వహిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామంటూ మరి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియని నేపథ్యంలో అంటే రానున్న రోజుల్లో ఇటు ఎక్కడ కూడా మరి ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి తెలంగాణలో మరి నమోదైనయో ఎక్కడ కూడా మరి నమోదయ్యే అవకాశం కూడా మరి కనిపిస్తుంది. దాని ద్వారా ఇక్కడ ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సెస్గా మరి పనిచేశారు, అలాగే కీలకంగా ఇటు మహానగరంలో ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాదే కాదు తెలంగాణలో ఇక్కడ ఏదైతే ఆంధ్రాలో ఉన్నటువంటి ఇటు విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు అత్యంత కీలకంగా కూడా ఇటు అన్నిటికి సంబంధించి కూడా ఈ 2 మహానగరాలు కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే మరి ఎక్కడ కూడా మరి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ సంబంధించి ఉన్నారా లేదా అనేది కూడా మరి క్లియర్గా అయితే మరి ఇటు ఏదైతే అంటే ఎక్కడైతే ఇక్కడికి సంబంధించి తెలంగాణలో జరిగిన ఏదైతే బెట్టింగ్స్ అది ఏదైతే ఉన్నాయో ప్రమోషన్స్ ఏదైతే దీనికి సంబంధించి యాప్స్ గురించి
ఇటు కీలకంగా ఇటు విజయవాడ అలాగే విశాఖపట్నం సంబంధించి కీలకంగా ఉన్నారంటూ కూడా ఇక్కడ కూడా వాళ్ళు రానున్నట్లు పోలీసులు ఇక్కడ విచారణ చేయనున్నట్లు కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. సో ఏదైతే ఇది ప్రాథమికంగా అంటే క్లియర్గా చూస్తే మరి ఇక్కడ కూడా కొన్ని కేసులు అయితే నమోదవగా మరి తప్పదు. అయితే దీనికి సంబంధించి ఇటు ఏదే బెట్టింగ్ ప్రమోషన్స్గా యాప్స్ ప్రమోషన్స్కి సంబంధించి కాదు, ఇప్పుడు క్రికెట్కి సంబంధించి దీని బెట్టింగ్ సంబంధించి ప్రమోషన్ కాదు, ఏదైతే బెట్టింగ్ పాల్పడతారో బుకీలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వీరి యొక్క డేటా అంతా కూడా నా దగ్గర ఉంది. సో వాళ్ళందరికీ ఖచ్చితంగా నిఘా ఏర్పాటు చేసాం, పోలీసు చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటాం, కొన్ని శిక్షలు వేసి కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా మరి డీజీపీ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇది అత్యంత కీలకంగా మారింది. మరి రానున్న రోజుల్లో ఏదైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఇటు ప్రమోషన్లు చేశారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో దానికి సంబంధించి కూడా మరి ఇక్కడ మరి తర్వాత పరిణామం ఆంధ్రాలో కూడా ఏ విధంగా ఉంటుందని చూడాలి. ప్రస్తుతానికైతే ఏదైతే ఈ క్రికెట్ బెట్టింగ్ సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్కి సంబంధించి వీటి మీద మాత్రం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఇటు బెట్టింగ్ నిర్వాహకులే కాదు ఎవరైనా పాల్గొన్నా సరే అంటే బెట్టింగ్స్ వేసే వరకు సహాయం చేసిన వీరిని కూడా వ్యవస్థీకృత నేరస్తులుగా భావించి ఖచ్చితంగా వీరిని కూడా కఠిన శిక్షలు చేపట్టేలాగా మరి చర్యలు చేపడతామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క బెట్టింగ్స్ సంబంధించి క్రికెట్ని వినోదంగా చూడాలి. సో దీని నుంచి బెట్టింగ్ చేయాలంటే కూడా మరి అవాయిడ్ చేయడం తప్పదు. ఎందుకంటే మేము చేసేస్తున్నాము ఎవరు మమ్మల్ని పట్టించుకోరని భ్రమలో ఉంటే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు ఎదుర్కో తప్పదంటూ కూడా మరి తీవ్రంగా మరి హెచ్చరిస్తున్నారు డీజీపీ. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ బెట్టింగ్స్కి ఎవరైనా సరే దూరంగా ఉండడం మంచిదనేది కూడా డీజీపీ హరీష్ కుమార్కి హెచ్చరిస్తున్న ఒక మాటల్లో అయితే తెలుస్తుంది సుష్మా. క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్ ఆఫ్లైన్ బెట్టింగ్లు బుకీల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఇక బెట్టింగ్ల్లో డబ్బులు కోల్పోయి అప్పులు చేసి కుటుంబాలను చిన్నా భిన్నం చేసుకోవద్దని కూడా ఆయన సూచిస్తున్నారు. తమ బిడ్డలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని డీజీపీ సూచించారు. యువత విద్యార్థులు దీనికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక బెట్టింగ్ నిర్వహించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని వ్యవస్థీకృత నేరస్తులుగా పరిగణించి చర్యలైతే తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.